మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ నగరంలో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. చిన్న పిల్లవాడు దాదాపుగా 2 సంవత్సరాల వయసు కూడా ఉండదు. ఆ బాబుని గూడా తల మీద బండరాయితో మోపి గూడా చంపేసినటువంటి ఘటన. ఇదంతా గూడా కేవలం ఒకరోజు క్రమంలోనే జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అసలు మనం చెప్పడం గాదు. అది ఎంత హృదయ వికారమైనటువంటి ఘటన అంటే చాలా ఒక చిన్న బాబుని ఇట్లా చంపడము, అసలు ఎందుకు జరిగింది? ఎందుకు చంపాల్సొచ్చింది? ఎవరు ఆ బాబు? అనే అంశం పైన మాట్లాడడానికి మనతో పాటు నిజామాబాద్ వన్ టౌన్ సీఐ రఘుపతి గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. చిన్న బాబు, అంత చిన్న బాబు అసలు ఎట్లా చనిపోవడం? అసలు ఆ కేస్‌కు సంబంధించి ఎవరైనా కంప్లెయింట్ చేస్తే మీరు ఆ కేస్ దర్యాప్తు చేసారా? అసలు ఏంటి సార్ ఈ స్టోరీ? ఈ కేసులో మనకి కమలాబాయ్ అని చెప్పేసి డిసీజ్డ్ ఎవరైతే కైలాస్ అని చెప్పేసి 14 నెలల బాబు ఉన్నాడో వాళ్ళ మదరు నిన్న ఉదయం దాదాపు 3 గంటల ప్రాంతంలో మనకి ఓవరాల్గా వచ్చి చెప్పడం జరిగింది. ఇట్లా మా బాబు నేను ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర పడుకొని ఉన్న క్రమంలో అక్కడ నుంచి మిస్ అయినాడు అని చెప్పేసి దాని మీద ఇమీడియట్గా మేము టీమ్స్ ఫామ్ చేసుకొని ఎక్కడ పోయినాడు అని చెప్పేసి టెక్నికల్గా కూడా ఫిజికల్గా కూడా కేసు నమోదు చేసుకున్న తర్వాత వెరిఫై చేస్తున్న క్రమంలో మాకు నిన్న సాయంత్రము 3 టౌన్ లిమిట్స్లో ఒక చిన్న బాబు చనిపోయినాడు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు సిఐ గారు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి తర్వాత ఆ ఫొటోస్ తెప్పించుకొని తల్లి ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ తర్వాత వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపిస్తే వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము ఆ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ స్పీడప్ చేయడం జరిగింది. అట్లనే దీంట్లో చూస్తున్నది ఏంటంటే ఒక ఇద్దరు అనుమానాస్పదంగా ఆ బాబుతోటి మూవ్మెంట్ చేసినారు అనేది కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించి కూడా మేము వర్కౌట్ చేస్తున్నాం. త్వరలోనే వాళ్ళని అప్రయింట్ కూడా చేస్తాము. మహారాష్ట్రకు చెందిన వ్యక్తులుగా నిర్ధారణ అయినది. దానికోసం స్పెషల్గా ఒక 4 టీమ్స్ కూడా ఫామ్ చేసుకొని వర్కౌట్ చేస్తున్నాం. బాబు వాళ్ళ పేరెంట్స్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? వీళ్ళు ప్రాపర్ వచ్చి బిలోలి మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తులు. వీళ్ళు ఏంటంటే ఈ పండగ రంజాన్ పండగ ఉందని చెప్పేసి వాళ్ళు ఆమె డిసీజ్ ఎవరైతే చనిపోయినాడో ఆ బాబు వాళ్ళ తల్లి వాళ్ళతో పాటు ఇంకొక 5గురు కలిసి ఇక్కడికి భిక్షాటన కోసం వచ్చారు. వాళ్ళు నిన్న డే అంతా కూడా భిక్షాటన చేసిన తర్వాత వాళ్ళు రాత్రి భోజనాలు చేసుకొని రైల్వే స్టేషన్ ప్రిమిసెస్ బయట పడుకున్నారు. వాళ్ళు పడుకున్న తర్వాత అక్కడ నుంచి మిస్ అవ్వడం జరిగింది. పడుకున్న తర్వాత అక్కడ నుంచి తీసుకెళ్ళి మొత్తం ఇట్లాంటి ఘటన అంటే చంపేసినటువంటి ఘటన అసలు ఎందుకు సార్ ఇంత చంపాల్సిన అవసరం? అసలు చిన్నపిల్లల కిడ్నాప్ అనేసరికి అంటే తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. ఇలాంటిది చనిపోవడం అంటే చాలా బాధ కలిగిన అంశం. అసలు ఎట్లా తెలిసింది ఈ విషయం? బయటకు ఎట్లా వచ్చింది? చంపిన ప్లేస్ని ఎవరు చూసి చెప్పారు మొదటిగా? మనకి అంటే ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన కాదనలేని విషయం అది. కాకపోతే ఏంటంటే దీంట్లో మనకి మొట్టమొదటిగా చూసింది 3 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం. ఎట్లా సార్ మన సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అనే కోణంలో మీరు ఇప్పటికే స్టార్ట్ చేసిందంటున్నారు. ఇప్పటివరకు దొరికే అవకాశాలు ఉంటాయి. అసలు ఇది ఒక కిడ్నాప్ చేసి తీసుకెళ్లే వ్యవహారమా? అసలు ఎట్లా చూడాలి? ఇది ఇప్పుడు ఎవరైతే కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అదే సేమ్ ప్రొఫెషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. బహుశా వాళ్ళకి ఎక్కడైనా ఆడుకునే విషయంలో కానీ లేకపోతే ఇంకేదన్నా విషయంలో ఇట్లాంటి ఘటన చేసి ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తా ఉన్నాము. ఏదైనా కానీ వాళ్ళ నేరస్తులను పట్టుకున్న తర్వాత మనకి అసలు విషయాలు ఏందనేది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది నిర్ధారణ అవుతుంది. ఇది చూడండి, చిన్న పసికందం చెప్పొచ్చు. ఆ పసికందం కూడా రైల్వే స్టేషన్ పరిధిలో కూడా భిక్షాటన చేస్తూ కూడా ఆ తల్లి అక్కడ సేద తీరుదాం పడుకుందాం అని చెప్పేసి రైల్వే స్టేషన్ దగ్గర పడుకుంటే ఎవరో కొంతమంది కావచ్చు, ఎవరో మొత్తానికి కిడ్నాప్ అయినట్టుగా కూడా పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు రంగంలోకి ఎంట్రీ అయ్యి కూడా వాళ్ళ పని చేసే క్రమంలో కూడా నిజామాబాద్లోని పాలిటెక్నిక్ గ్రౌండ్ అదైతే ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో అక్కడ ఒక బాబు మొత్తం అసలు చెప్పలేని పరిస్థితిలో కూడా ఆయనని చంపినటువంటి ఘటన. అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీస్ స్టేషన్‌కి సమాచారం అందించడంతో రంగంలోకి దిగినటువంటి పోలీసులు ట్రేస్ చేశారు. దీనికి సంబంధించి ఏం జరిగిందనే కోణంలో కూడా ఎవరు అయి ఉండొచ్చు అనే కోణంలో ఇప్పటికే 4 బృందాలుగా విచారిస్తున్నట్టుగా కూడా సీఐ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ త్వరలో పట్టుకుంటాము. ఇలాంటి కిడ్నాప్ వ్యవహారం కావచ్చు, ఏదైనా సరే ఇట్లాంటి హత్యలు చేసిన వాళ్ళని వదిలిపెట్టబోమని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్‌తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.